us hold our Bible. మనమందరం బైబిల్ పట్టుకుందాం. స్తోత్రం తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా. తండ్రి, మీరు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగును స్వామి. యేసయ్యా, నా జీవిత కాలం అంతా నేను ఈ విధంగానే మీ పని చేస్తానయ్యా. నీ పాదరే నువ్వునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరే నువ్వునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఈ దినాలలో ప్రతి మందిరాలు తెరవబడి 24 గంటలు దేవుని సన్నిధానములో ప్రజలు స్తుతిస్తున్నారు. అనేక అంశముల కొరకు ప్రార్థిస్తున్నారు. మా కొరకు మీరు ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, తిరగరానై ఉన్నారని, మీ మహిమతో మమ్మల్ని నింపుతున్నారని క్రైస్తవ సమాజం అందరూ కూడా మీ సన్నిధానములు ఉండి స్తుతిస్తున్నారు. అందులో మమ్మల్ని కూడా ఒకరిగా మీరు చేశారు. మా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించి కృప మాకు అనుగ్రహించండి. వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 12 వర్స్ 23 and 24, 23, 24 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పండుగ సందర్భములో ఆరాధించుటకు యెరూషలేముకు వెళ్ళినప్పుడు కొందరు గ్రీసు దేశస్థులు వారందరూ గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసు ప్రభువును చూడాలి అని ఆశపడ్డారు. అప్పుడు ఫిలిప్పు అంటాడు, యేసు ప్రభు వారికి చెప్తాడు ఈ మాట. యేసు ప్రభు వారికి చెప్తే యేసు ప్రభు వారు అంటున్నాడు, అందుకు యేసు అంటే ఎందుకు అని మాటకు చెప్తున్నా నేను. అందుకంటే ఎందుకని ప్రశ్న మనకు వచ్చినప్పుడే దానికి సరైన జవాబు మనము పొందుకోగలం. ఆ మాటకు యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి జవాబు ఏంటి అనగా 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మనిషి కుమారుడుగానే వచ్చాడు. జంతువుగా రాలేదు, సర్పముగా రాలేదు, పక్షిగా రాలేదు, మరి ఏదో ఒక రూపంలో ఆయన రాలేదు. కానీ ఈ మనిషిని యొక్క పాపముల కొరకు ఆయన మనుషుడుగానే వచ్చాడు. మనుషుడుగా వచ్చి మాట్లాడితే మనుషుల జీవితములలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పశువు కనుక మాట్లాడితే అది కాస్త వికృతిగానే కనపడుతుంది, ప్రకృతిగా ఉండదు. అందుకు యేసు ప్రభు వారు అంటాడు, గోధుమ గింజను గురించి మాట్లాడుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని ఆయన చెబుతున్నాడు.
గోధుమ గింజ విత్తనము లేక బీజము. ఈ బీజము, ఈ విత్తనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము మనము ఆరోగ్యంగా ఉన్నామంటే మంటిలో పండిన, భూమిలో పండిన ఆ గింజల ద్వారానే, ఆ విత్తనముల ద్వారానే మనము తిని ఈ విధంగా ఉన్నాం. ఆహారము కడుపు కొరకు, కడుపు ఆహారము కొరకు దేవుడు ఈ భూమిని ఆశీర్వదించాడు. గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల, చచ్చిపోకగిన ఉంటే అది ఒంటిగానే మిగిలిపోయి ఉంటుందట. అది కనుక చచ్చిపోతే, అది కనుక చనిపోతే అది విస్తారముగా పండును అని రాయబడింది. అంటే తన్ను తాను ఒక గోధుమ గింజగా మార్చుకున్నాడు యేసు ప్రభువారు. అందుకే మనము బల్లలో పాల్గొంటున్నప్పుడు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నప్పుడు గోధుమ గింజతో చేయబడినటువంటి అప్పము చేయబడుతుంది. అది దేవుని యొక్క శాసనం. అది అనాది కాలములోనే ఆ పెంటెట్టు కనగా మనకు 5 కాండాలు, పెంటెకు కనుక ఈ 5 కాండాల్లో దీని గురించి రాశాడు ప్రభువారు. ఆ మాట ఇప్పుడు మనం చేస్తున్నాము. గోధుమ గింజ గోధుమలు బలమైన ఆహారానికి సాదృశ్యము, యవలు సాధారణమైన ఆహారానికి సాదృశ్యము. మరి చచ్చిపోవాలి అన్నాడు. ఇప్పుడు ఎందుకు చనిపోవాలా? యేసు ప్రభువారు అన్నాడు, నేను మీ కొరకు చనిపోయినాను, ఇప్పుడు మీరు కూడా చచ్చిపోవాలా అన్నాడు యేసయ్య. ఎంతమంది చచ్చిపోవటానికి ఇష్టంగా ఉన్నారు? పాస్టర్ గారు, నువ్వు చనిపో, మీ నాయన చనిపో, మీ అమ్మ చనిపో అని అంటారా? కానీ యేసు ప్రభువారు అంటున్నాడు చచ్చిపోవాలన్నాడు. దేనికి చనిపోవాలా? చనిపోకపోతే నీకు విస్తారమైన ఫలము లేదు. శారీరకంగా లోకానికి నువ్వు చచ్చిపోయినప్పుడు, పాపానికి నువ్వు చచ్చిపోయినప్పుడు, లోకములో ఉన్న ప్రతిదానికి నువ్వు చనిపోయినప్పుడు అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభువారు భూమిని బంగారు పంటగా చేస్తున్నాడంటే భూమి మీద మట్టి ఉంది, భూమిలో మట్టి ఉంది. ఆ మట్టిని దేవుడు తన మహిమతో నింపాడు. ఆ మట్టితోని నిన్ను నన్ను తయారు చేశాడు యేసు ప్రభువారు. నిన్ను నన్ను తయారు చేసి ఈ యొక్క మట్టి దేహములోనే దేవుని యొక్క మహిమతో యేసయ్య నింపాడు మనల్ని. హల్లెలూయా. ఈ మట్టితోని, ఈ మట్టి యొక్క ఘటములోనే దేవుడు తన మహిమతో నిన్ను నన్ను నింపాడు. అందువలన మానవుడు, ఒక వ్యక్తి ఘనమైన పాత్రగా వాడబడుతుంటాడు, ఒక వ్యక్తి మామూలుగా వాడబడుతుంటాడు, మరొక వ్యక్తి భూమికి బరువుగానే ఉంటాడు. అతడు కూడా దేవుని యొక్క సృష్టి. ఎందుకు అలా అయిపోయాడనగా దేవుని యొక్క మహిమను సరైన విధముగా సద్వినియోగం చేసుకొనలేదు. అందువలన చాలామంది వ్యక్తులు వారు ఎందుకు పుట్టారో వారికి అర్థం కావటం లేదు. బాబు, నువ్వు ఎందుకు పుట్టావంటే అంటాడు ఆయన, అయ్యా నేను పెళ్లి చేసుకొని పిల్లలను కానీ నేను మనవరాలను చూసి చచ్చిపోవాలా అన్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడంట? అన్నీ అయిపోయిన తర్వాత, కండ్లు కనపడకుండా, పండ్లు ఊడిపోయి, మోకాళ్ళు నడవలేకపోయి అప్పుడు చచ్చిపోతాడంట. యేసయ్య అంటాడు, అప్పుడు చచ్చుడు కంటే ఇప్పుడు నువ్వు శారీరకంగా చచ్చిపోతే, హల్లెలూయా, శారీరకానికి నువ్వు చచ్చిపోతే దేవుడు అంటాడు నీ జీవితంలో విస్తారమైన పంట పండిస్తాడంట యేసయ్య. దేవుడు అంటాడు, ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు వ్యవసాయదారుడు ఎంతో కష్టపడి నాటిన తర్వాత, అది వేసిన తర్వాత ఇంటికి పోయి నిద్రపోతాడు. కానీ యేసయ్య మాత్రం అది ఫలించే వరకు ఆయన నిద్రపోడు. దానికి కావలసినటువంటి అన్నీ కూడా ఇస్తాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఈ యొక్క 25వ వచనములో మాట్లాడుతున్నాడు ఆయన, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే దాన్ని పోగొట్టుకుంటారో దేవుని బిడ్డలారా, చూడు ప్రభువారు ఎంత స్పష్టంగా చెబుతున్నారో, మనందరికీ అర్థమయ్యే భాషలను చెప్తున్నాడు. వ్యవసాయదారుకుడు రైతే రాజు అంటారు. రైతు అప్పుడప్పుడు తను పొగుడుకుంటాడు, రైతే రాజు అంటాడు. మానవునికి, క్రైస్తవునికి ఎంతమంది మీరు సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ కూడా, నువ్వు ఇంటలెక్చువల్ జ్ఞానము నీకున్నప్పటికీ కూడా, ఆ రైతు ఆ మట్టిలో పండించకపోతే నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఆ కోట్ల రూపాయలను తరిగి నూనె వేసి ఫ్రై చేసుకొని నువ్వు తినగలవా? ఏం చెప్పరు మీరు నాకు? తినగలరా? ఆ రైతు బురదలోనే, ఆ పేడలోనే ఆ కలుపు తీసి మందు చల్లి ఎంతో కష్టపడి పురుగు మందు చల్లేటప్పుడు కొన్ని పర్యాయములు ఆ మందు ఇతనికి అటాక్ అయ్యి ఎంతోమంది పొలములోనే చచ్చిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. అయినను అతడు పొలమును విడిచిపెట్టకుండా రానున్నటువంటి జనరేషన్కు, నీకు నాకు అన్నం ఇచ్చుటకు, భోజనం పెట్టుకు 24 గంటలు ఆయన పొలములోనే ఉంటాడు.
అలాగనే యేసు ప్రభువారు ఈ పొలం అనేటువంటి లోకములో నిన్ను నన్ను బ్రతికించటానికి, ఈ మట్టి దేహములోనే దేవుని యొక్క మహిమ ఉంచటానికి ఏమంటున్నాడు? నువ్వు లోకానికి చచ్చిపోయినట్లయితే, హల్లెలూయా, నువ్వు లోకానికి చనిపోయినట్లయితే నా మహిమ నీ మట్టి దేహములోనే నేను పెడతానన్నాడు యేసయ్య. దేవా, నిజమే స్వామి, నా జీవితం ద్వారా మీరు మహిమ పొందండి అని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండు. రండి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 verse 11. 8వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, ఈ ఉపమానం యొక్క భావము ఏంటి అనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనము గురించి మనం అక్కడ చదువుకున్నాం. గోధుమ గింజ అనేది ఒక విత్తనము, వడ్ల గింజ అనేది ఒక విత్తనము, సజ్జల గింజ ఒక విత్తనము, లేక మరొక గింజ, ఏమంటే జొన్నల గింజలు, కంకుల యొక్క విత్తనాలు. విత్తనము దేవుని యొక్క వాక్యము. నీ చేతిలో ఉన్నది ఇది ఏంటి అనగా దేవుని యొక్క వాక్యము. బైబిల్ ఉన్న వారు ఇలా మీ కుడి హస్తంతో పట్టుకోండి. ఇది దేవుని యొక్క వాక్యము. చాలామంది నిద్రపోతున్నట్టుంది, మెలుకున్నారా? ఓకే, ఇదేంటంటే ఇది దేవుని వాక్యం. దీన్ని నువ్వు ఎప్పుడే కానీ నిరర్ధకము చేయకూడదు, దీన్ని దాటిపోకూడదు. చాలామంది పిల్లలు కింద బైబిల్ పెట్టుకుని దీన్ని తొక్కుంటూ వెళ్ళిపోతుంటారు. అన్నం ప్లేట్ కింద పెట్టుకొని తొక్కుంటూ పోతారా? మీ అమ్మ వేస్తుంది ఒకేటు. ఏంటి, బైబిల్ని ఎప్పుడు నీ హస్తాలతో. దైవజనుడు భక్సింగ్ గారు బైబిల్ ఎక్కడికి పోయినా బైబిల్ పట్టుకొని పోతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోయినా బైబిల్ ఉంటుంది. ఆయన చిరునవ్వుతూ ఉంటాడు దైవజనుడు భక్సింగ్ గారు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు డ్యూటీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ టేబుల్ మీద పెట్టుకుంటే నీకు జయ జీవితం ఇచ్చేది నీ వ్యాపారం కాదు, ఈ వాక్యం ఇస్తుంది. చప్పలు కూడా దేవుని చూద్దామా. చాలామంది మన యొక్క ప్రియులు చాలామంది ఉద్యోగాల్లో, బిజినెస్లు ఉన్నారు. నేను చూస్తున్నాను, వారింటికి అక్కడున్న దగ్గర వాక్యాలు రాయబడి ఉంటుంది. వాళ్ళ చేతుల్లో, వాళ్ళ టేబుల్ మీద, వాళ్ళ క్యాష్ దగ్గర కూడా బైబిల్ ఉంటుంది. బైబిల్ మోయటానికి నువ్వు సిగ్గుపడొద్దు. ఈ అర్ధ కేజీ బరువు, 1 కేజీ బరువు బైబిల్ నువ్వు మోస్తే నీ 60-70 కేజీల బరువును జీవితకాలం తీసే మోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బైబిల్ మోయటానికి నువ్వు సిగ్గుపడితే దేవుడు కూడా ఒకప్పుడు నీ గురించి సిగ్గుపడతాడు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మేము ఎక్సర్సైజ్ వెళ్తాం, 2-3 నెలలకు దూరంగా వెళ్ళిపోతాం. మాకు చాలా బరువు, వెనక పిట్టు ఉంటుంది, రైఫిల్ ఉంటుంది, అండ్ మ్యాగజైన్స్ ఉంటాయి, గమ్ బూట్లు ఉంటాయి, శిరస్త్రానం ఉంటుంది, మళ్ళీ మేమే బరువు. ఏండి అన్నీ ఉన్నా కానీ నేను ఏదైనా మర్చిపోతా, కానీ బైబిల్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. పేస్ట్ మర్చిపోతాను కానీ, బ్రష్ మర్చిపోతా కానీ, నా బైబిల్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేదండి. నాతోటి చాలామంది ఆది క్రైస్తవులు ఉన్నారు, మంచి మంచి పేర్లు గలవారు. అంతోని అని, థామస్ అని, మాథ్యూ అని, మార్క్ అని చాలామంది. వాడు మాత్రం బైబిల్ ఎత్తుకొని తిరిగాడు. ఈ దాసునికి దేవుడు బైబిల్ ఇచ్చాడు. నేనున్నటువంటి నా బ్యారకులో, నేను ఆఫీసులో బ్యారకులో 100% నా బైబిల్ అంతా ఇంత ఎత్తు ఉంటుంది. శుభ్రంగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ వచ్చిందంటే ఆఫీసర్స్ వచ్చి మా యొక్క మచ్చరదాన్ని, దోమతెర, మా యొక్క అన్ని కిట్టు చూసి మా డిసిప్లిన్ చూసిపోతారు. ఒకసారి ఒక మంచం కానీ మనం ఇక్కడ వేసామంటే ఒక్కటే మంచం 40 మంచాలు ఉంటాయి, కానీ ఒకటే మంచం కనపడుతుంది. అనగా అంత చక్కగా లైన్ వేసి, దారం వేసి, తాడు పట్టుకొని మేము కరెక్ట్గా మా మంచము, దోమతెర, కప్పుకుండే కంబలు, ఉండే బూట్లు ఎన్ని చూసున్నా కానీ అన్నీ మెరుస్తుండాలి, మెరుస్తుండాలి. ఎలా మెరసాలంటే మీరు అద్దం చూసుకుంటారు కదా, మా ముఖము మేము బూట్లో చూసుకోవాలి, బూటు టోలో చూసుకోవాలి, మా ముఖం కనపడాలి. అలా మేము షైనింగ్ చేస్తామండి. దేవుడు అంటాడు ఈ బైబిల్ను కూడా క్రీస్తు సైనికునితో పోల్చాడు. సైనికుడు ఎప్పుడే కానీ ఈ గ్రంథాన్ని తిరస్కరించి అవమానపరచకూడదు. అందరూ నిద్రపోతుంటే మోకరించి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను. చాలామంది నా దగ్గరికి, నా స్నేహితులు, నా తోటి సైనికులు వచ్చి, ఏం సార్ ఎన్ని ఏళ్ళ నుంచి ఆ పుస్తకం నువ్వు చదువుతున్నావు, ఇంకా అయిపోలేదా అంటే, నాయన ఇది అయిపోయేది కాదురా తండ్రి, మా తాత ముత్తాతలు లాంటి వారు చదివారు, రోజు చదివిన ఇది మాకు కొత్త పుస్తకమే. ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథము నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి దేవుడు ఆహ్వానించాడు. ఆమెన్. ఇప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనములో అంటున్నాడు, ఈ ఉపమాన భావము ఏంటనగా విత్తనము దేవుని యొక్క వాక్యము. ఏమి ఉపమానం అనగా, దేవుడు ఈ ఒక పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పాడు.
ఒక వ్యవసాయదారుకుడు విత్తనాలు చల్లుకుంటూ పోయాడట. ఒక వ్యవసాయదారుకుడు విత్తనాలు చల్లుకుంటూ పోతే కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, కొన్ని ముండ్ల పొదలో పడినాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ అన్నీ కూడా త్రోవ పక్కన పడిన వారు రక్షణ లేని వారు. ఏమండి, ఇత్తనాలే, ఈ కూడా ఇత్తనాలే, మీరు కూడా ఇత్తనాలే. వ్యవసాయదారుకుడు పొలంలోనికి ఇత్తనాలు తీసుకుంటే బోరీలు అనగా గోతాలు లారీలు ఇత్తనాలు తీసుకుపోడండి. ఒక బ్యాగో 1 కేజీ 2 కేజీలో తీసుకుపోతాడు గట్టి ఇత్తనాలు. ఒట్టి ఇత్తనాలు, తాలి ఇత్తనాలు, డూప్లికేట్ ఇత్తనాలు, ఫేక్ ఇత్తనాలు ఉండవు. క్రైస్తవులుగా ఉన్నవారు మనం ఎవరం కూడా ఫేక్గా ఉండకూడదు, టోపీ వేసేవారు ఉండకూడదు, టోపీ తీసేవారు కూడా ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లంటే మనం ఎలాంటి వారు అనగా త్రోవ ప్రక్కన ఉన్నవారు ఎవరనగా చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత సంగతి వచ్చే ఆదివారం చూసుకుందామంటారు. వచ్చే ఆదివారం బైబుల్ ఎక్కడుందో ఎత్తుకోవటానికి 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఇతను రోజు చదువుతుంటే కన్నా బైబుల్ ఎక్కడుందో ఇతనికి అర్థమవుతుంది. ఇప్పుడు పోయిన వెంటనే బైబుల్ ఎక్కడేసాడు? అది కారులో పెట్టాడా, లేక మన బండిలో డిక్కులో పెట్టాడా, లేక పోయిన తర్వాత వాడు ఇసిరి పారేసి అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడా? వీరందరూ ఎవరనగా రక్షణ లేని వారు, త్రోవ పక్కన ఉన్నవారు. వీరు ధనవంతులే, దేవుని ధనవంతులే, కానీ దేవుని యొక్క కార్యాన్ని చేయని వారు, త్రోవ పక్కన ఉన్నవారు. రెండవ వ్యక్తులు అంటే వారు రాతి నేలను పడ్డారు, అందువలన వేరు లేదు. చాలా ఇత్తనాలు కఠినమైనటువంటి మనుషులండి. ఈ కఠినమైన మనుషులు అనగా బండ మీద విత్తనం వేస్తే పండుతుందా? బండ మీద విత్తనం వేసి పండితే కొంచెము మట్టి ఉంటుంది, అంత మొలక వస్తుంది, మళ్ళీ చచ్చిపోద్ది. అది సూర్యుడు ఉదయించగానే అది చచ్చిపోద్ది. చాలామంది మనుషుల జీవితాలలో ఎటువంటిదంటే బండబారిపోయిన జీవితాలు. మీరు చదవండి, ఏం చదువుతారంటే నిన్నటి కాక మొన్న ఈనాడు 14వ తారీఖున 3వ రోజున శుక్రవారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు. బొబ్బిలి ప్రాంతం, విజయనగర జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు, చాలామంది బోధించే లెక్చరర్స్ ఉన్నారు. చాలా సంతోషం, బాగా వినండి. పిల్లలు ఉన్నారు, మీరు వినండి. ఒక పంతులు గారు అనగా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనగా హెడ్ మాస్టరు, ఆయనే గుంజలు తీశాడు, బౌలర్ పడ్డాడు, నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది? ఆయన పేరు హెచ్ఎం రమణ. ఆయన గుంజలు తీశాడు. గురువు గారు ఎందుకు గుంజలు తీశాడు అనేది వైరల్ అయిపోయింది అంతలక్క. ఎందుకు ఆయన గుంజలు తీశాడంటే, ఇంతకుముందు ఆ స్కూల్లో, ఆ పాఠశాలలో చదివినటువంటి వారందరూ కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో వెళుతూ మంచి పేరు తెచ్చారంట ఆ స్కూల్కు. కానీ ఇప్పుడు ఈ దినాలలో పిల్లలు సరిగా స్కూల్కి రారంట, వచ్చిన కానీ ఎదురు తిరిగే పిల్లలట. అప్పుడు అక్కడున్న దాదాపు 200-300 మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది 15-20 మంది టీచర్స్ ఉన్నారు. ఈనాడు పేపరు ఫస్ట్ పేజీలో ఉంటుంది, 6వ పేజీలో కూడా ఉంటుంది. దీని గురించి పెద్దగా రాశారు. మరి టీచర్స్ ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పారు, అయ్యా మీ పిల్లలను స్కూల్కి పంపండి అంటే తల్లిదండ్రులు ఏమంటారో చెప్పమంటారా? ఆయన చెప్పాడు, రాయేశాడు, సార్ మేమేం చేసాం సార్, వారు పోవటం లేదు సార్, మేమేం చేసాం సార్, వారు పోవటం లేదు. సరేలే సార్, మేము తీసుకొని వస్తామని తల్లిదండ్రులు ఒకడు కూడా చెప్పట్లేదు. చివరికి ఆయన అలిసిపోయి ఈ ప్రభుత్వ ఉద్యోగంలో నేను జీతం తీసుకుంటున్నాను, ఈ పిల్లలు ఇంత కఠినంలో అయిపోయారు, ఈ దినాలలో ఈ పిల్లలను ఒక్క మొట్టక వేస్తే తల్లిదండ్రులు కొట్టడానికి వస్తారు టీచర్స్ను. ఏదైనా మాట మాట్లాడితే వాడు చచ్చిపోతానంటాడు, వాడు చచ్చిపోతే మళ్ళీ ఈ యొక్క టీచర్లను లోపలేస్తారు. ఏం చేయాలి తండ్రి, ఓ భగవంతుడా, ఎవరు రక్షిస్తాడు ఈ పిల్లలను? ఈ భావి భారత ప్రజలు, ఈ పిల్లలు రేపటి గొప్పవారు కావాలి. ఈ దినములో వీళ్ళు ఎదురు తిరిగే పిల్లలు సరిగ్గా స్కూల్కి రావటం లేదు. ఒకవేళ నువ్వు పెద్ద మార్కులు నీకు రాకపోయినా కానీ క్రమము నేర్చుకోవచ్చు కదా, వాడు విధేయత నేర్చుకోవచ్చు కదా, వాడు అది నేర్చుకోవటానికి ఒక స్కూలే కదా అని చెప్పి ఆ యొక్క రమణ అంటుంటే హెడ్ మాస్టరు ఆయనే చెవులు పట్టుకొని పేపర్లు వేశారు. ఆయన గుంజలు తీసుకున్నాడు, కింద పడి దండం పెడుతున్నాడు అందరికీ. ఆ దినము అది వారికి ఈ ఎదురు తిరిగి పిల్లలుంటే, ఈ దినము దేవుని బిడ్డలు కూడా క్రైస్తవులైన పడిన వారు కూడా దేవుని మందిరాలకు సరిగా రారండి.
ఎంత కఠినంగా. అందుకే ఆయన విత్తనాలు వేశాడు. కొన్ని త్రోవ పక్కన పన్నాయి నామకార్థ క్రైస్తవులు. మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి కఠినమైన ఆత్మలు. కఠినమైన వారి కొరకు ఆయన ఏం చేశాడు? ఆ గురువు గారే, ఆ అడ్మినిస్ట్రే గుంజులు పట్టుకొని, చెవులు పట్టుకొని, ఆ ఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్, ఏడుస్తూ ఉన్నాడు. ఈ దినం ఎంతోమంది దైవజనులు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఏడుస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన తట్టుచూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తలుపు తీ, నీలో ఒక విత్తనం వేయాలని నేను ఆశపడుతున్నాను. నీవు మంటి దేహానివే, నిన్ను నేను మంటితోనే చేశాను, ఆ మంటిలోనే నా మహిమతో నిన్ను నింపాలని ఆశపడుతున్నానంటే ప్రార్థనకు రారు, ఫంక్షన్లకు వెళ్తారు, అన్నిటికంటే ముందు వెళ్తారు. మీరు కాదండి, మీరు చాలా మంచివారు, అయినను మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నట్లయితే మీ జీవితాన్ని పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే కఠినమైన స్వభావము విత్తనము. ఇప్పుడు రెండో విత్తనం ఎక్కడ పడింది అనగా అది రాతి నేలన పడింది. రాతి నేలన పడినప్పుడు ఆ యొక్క ఏరు లోపలికి పోలేక, ఎందుకనగా ఆ బండ ఉంది, కఠినముగా ఉంది, వేరు పోలేక సూర్యుడు ఉదయించగానే అది ఎండిపోయిందండి. మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డ ఇత్తనాలే, మంచి గట్టి ఇత్తనాలే. అమ్మ చిన్న వయసులో నీవు, నేను, మనము అమ్మ గోదిలో ఉన్నప్పుడు, అమ్మ కవిగిట్లో ఉన్నప్పుడు అమ్మ నిన్ను ఏమన్నదో తెలుసా? ఆడబిడ్డ గనైతే రాణి అన్నదా లేదా? మగపిల్లోడైతే రాజు అన్నది. అసలు ఈ ప్రాంతంలోనికి నీకంటే అందగాడు ఎవరు లేరు అన్నది, అవునా? అసలు మా ఊరిలోనే నీకంటే అందగత్తి ఎవరు లేరు అన్నది అమ్మ నీకు తెలుసా? అలాగని యేసు ప్రభు వారు నిన్ను కూడా రక్తపు మడుగుల్లో పుల్రాడుతున్న నిన్ను, కురిపిగా ఉన్న నిన్ను ఆయన ఒక మనిషి రూపంగా తయారు చేసి నిన్ను బాగా స్నానం చేయించి, మంచి వస్త్రాలు ధరించి, నీ ముఖానికి పౌడర్ రాసి, నీ తల దువ్వి ఆడ కూర్చోబెడితే ఎంతమంది నిన్ను ప్రేమించి నా చక్కని బిడ్డ, చక్కని కూతురు అని అన్నారో, యేసుప్రభు వారు అన్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా అన్నాడు నిన్ను. ముళ్ళ పొదల్లో పడిన ఏంటనగా మొలిచాడు, కానీ పైన ముళ్ళని అటాక్ చేసేయండి. ఈ ముళ్ళు ఈ లోపల ఉన్నటువంటి ఈ ఇత్తనములో పెరిగినటువంటి మొలకను రాకుండా అణిచివేస్తున్నాయి. ఏంటి ఈ యొక్క గచ్చ పొదలు, ఏంటి ఇది కంప అంటే ఏ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుని సన్నిధానికి పోతే నాకు ఏమొస్తుందా? గాలి నీరు వెలుతురిచ్చిన దేవుడు నిన్ను కాపాడుతున్నాడని మర్చిపోయావా నీవు? అది మర్చిపోయి ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయి? నిన్ను దొబ్బేస్తున్నాయి, ఒత్తుతున్నాయి. అయ్యో ముళ్ళులు. అందుకే కుటుంబాలలో పండుకుంటే ఏమండి, మూరెడెత్తు బెడ్ మీద పండుకుంటూ కూడా సరిగ్గా నిద్ర రావటం లేదు. ఆ వ్యవసాయదారుకుడు పగలంతా పనిచేసి మనలాగా ఆయన డెటోలేసి చేతులు కడుక్కోడు. అల్లెలు చెప్పండి. డెటోలేసి కడుక్కోడు, మనలాగా బిస్లరీ నీళ్ళు తెచ్చుకొని తాగడు. ఆ కుంటల నీళ్ళే తాగుతాడు. ఆ కుంటల నీళ్ళు తాగి రాత్రి కాలం వచ్చి అలసిపోయి ఆ నులకల మంచం మీద దుప్పటేసుకుంటూ వేసుకుంటాడు, లేకపోతే లేదు. పండుకుంటే బ్రహ్మాండంగా నిద్రపోతాడు. పొద్దున్న లేచి సలికపార నెత్తిన పెట్టుకొని, భుజాన్ని పెట్టుకొని, ఆవాలు ఇవాళ పెట్టుకొని పోతాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విధంగా అయిపోయింది మన జీవితం? ఏమి కారణమైపోయింది? ఒక దినం నిన్నగాక పోయిన వారంలో నేను అక్కడ పాలు తీసుకుంటాను ఇవ్వనప్పుడు ఒక వ్యక్తి, సార్ నమస్కారం సార్ అన్నాడు. నేను అతను చూస్తున్నా. ఏం చూశానంటే, ఈ పక్కన గొడ్డేలు పెట్టుకున్నాడు, ఈ పక్కన పార పెట్టుకున్నాడు, సంకలో పొరక పెట్టుకున్నాడు. విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి. ఏమండి, ఈ భుజం మీద గొడ్డేలు పెట్టుకున్నాడు, ఈ భుజం మీద సలికిపారు పెట్టుకున్నాడు, సంకలో పొరక పెట్టుకున్నాడు. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం. ఏమప్పా బాగుండవా అన్న? బాగున్నాను సార్ అన్నాడు. రోజుకు ఒక 1000 రూపాయలను సంపాదిస్తావంటే ఆయన ఒక మాట అన్నాడు, చాలా చక్కగా అన్నాడు. రోజుకు ఒక 1000 రూపాయలను సంపాదిస్తావంటే, ఎందుకంటే నీ భుజం మీద సలికపార ఉంది, ఈ భుజం మీద ఈ భుజం మీద గొడ్డేలు ఉంది, చేతులు ఇక్కడ సంకలో పొరక ఉంది.
రోజుకి ఎంత 1000 సంపాదిస్తావా అని అడిగితే ఆయన అంటాడు, అంతా యేసు ప్రభు దయే సార్ అన్నాడు. హల్లెలూయా. అన్యుడు, అతని చూసి అన్యుడండి అతని, నేను తెలుసు అతనికి. అంతా ఆయనకు సువార్త చెప్పాను, అంతా యేసు ప్రభు దయే సార్. ఇదిగో సార్, చూడు సార్, గొడ్డేలు ఉంటే కొడతాను, సలికపారుంటే తీస్తాను, ఆ సారుని సరి క్లీన్ చేయరంటే వాళ్ళ ఇంట్లో పొరక లేకపోతే నేను పొరక కూడా తీసుకొని పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. పొరక పట్టుకోవాలంటే ఇప్పుడు చదువుకున్నవానికి మామూలు మాట ఏమండి? పొరక పట్టుకోవాలంటే మామూలు మాట. పొరక పట్టుకుంటారా మీరు? అమ్మ పొరక పెడితే పో మమ్మీ, నేను పొరక పట్టుకోవటమా? నేను ఎంత చదువుకున్నా చూడు మమ్మీ, ఎంత శుభ్రంగా ఉన్న చూడు మమ్మీ. సరే నీ బిల్డింగు ఏమండి, నీ బిల్డప్లు ఇడిచిపెట్టు. గొప్ప గొప్ప సేవకులు తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈ రక్షణ ఏంటండి? ఇత్తనము దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ఒకటి రోడ్డు ప్రక్కన పడింది, వచ్చేటోని పోయేటోని చూసుకుంటూనే పొద్దుపోయింది వానికి. ఏమండి, ఇతని ఇంటిని గురించి అతనికి పెద్ద బాధ లేదు. ఇప్పుడు వీరు చాలామంది ఫోన్లు చేసి వాళ్ళది ఏమైందంటంగా, ఇంకా వాళ్ళది ఏం కాలేదా, ఇంకా అది అయిపోయిందా లేదా, ఇంకా ఆ కేసు అయిపోయిందా లేదా, అది ఆ అమ్మాయి ఏమైంది, వాళ్ళ బిడ్డ ఏమైంది. అరే నీకెందుకురా, నీ బిడ్డ కథ నువ్వు చూసుకోరా తమ్ముడా. హల్లెలూయా చెప్పండి. నీ పిల్లల విషయం నువ్వు చూసుకో. వారి గురించి వీరి గురించి మాట్లాడేది ఇదిగే రోడ్డు ప్రక్కన ఉన్నవారు, వీరు కూడా క్రైస్తవులే. రెండోవాడు ఎవడు బండ మీద పడిపోయినాడు, వీరు కూడా క్రైస్తవులే. మూడోవాడు ఎవరు పడిగింది కానీ ఇత్తనం పెరుగుతుంది కానీ పైన ఏముంది, కంప ముళ్ళులున్నాయి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవుడు మన జీవితాల్లో త్రోవ పక్కన పడిపోయావా, విత్తనమే. బండ మీద పడిపోయావా, నువ్వు కూడా విత్తనమే, వేరు లేదు. త్రోవ పక్కన తిరిగి తిరిగి అలిసిపోయావు. చివరికి మరొక విత్తనము అది ఎక్కడ పడిందో తెలుసా? కంప చెట్ల కింద, ముండ్ల చెట్ల కింద పడిపోయింది. ఎదగాలని ఉంది కానీ ఎదగలేకపోతుంది. అప్పుడప్పుడు అంటుంటారు, రేపటి దినమున నేను మందిరానికి తొందరగా పోవాలని ఈరోజు శనివారం అనుకుంటారు, కానీ వచ్చే లోపల కుదరదు అనుకుంటారు. అంతే అనుకుంటారు. సులోమితి కూడా అట్లే అనుకున్నది. ఏమయ్యా, నేను పెందల కడనే పోదును, నేను తొందరగా పోదును నిన్న అనుకుంటారు, కానీ అది కలలో అన్నం తిన్నట్టే ఉంటుంది. కళ్ళలో కడుపు నిండా అన్నం తింటే అయిపోతుందా? రాత్రి కలలో అన్నం కడుపు నిండా తిన్నానంటే కడుపు నిండుతుందా? కడుపులో నిండదండి. దేవుని బిడ్డలారా, మీ మూడు బారిపోయిన నీ జీవితాన్ని బాగు చేయటానికి యేసుప్రభు వారి యొక్క విత్తనము, యేసుప్రభు వారి విత్తనము నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో నాటాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవా, నా జీవితంలో నేను గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాను నాయనా. అవి ముళ్ళ పొదలైనా, అవి గచ్చ పొదలైనా. సబ్బులు కొడతామా? ఎల్లరు చప్పాలి తొడతా. చప్పులు కొడదాం. అలసిపోకుండా దేవుడు చూద్దామా? జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు.
సంబార అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ముళ్ళ పొదలలో ఇరుక్కుపోయావా? బండ మీదనే నిలిచిపోయావా? త్రోవ ప్రక్కల ఉండిపోయావా? జీవితం ఎలా బాగుపడుతుంది బ్రదర్ సిస్టర్? ఆకువాడక స్తోత్రంనైనా హల్లెలూయా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించునా. జీవజలముల ఊటయున్నా నీవోరణను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరణను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అది కూడా విత్తనమే, నీవు విత్తనమే. అయితే ఈ విత్తనము చచ్చిపోవాలి. ఈ విత్తనము చనిపోయినప్పుడు నీలో నుండి విస్తారమైన పంట పండుతుంది. ఆమెన్, ఆమెన్. 126వ కీర్తన, సామ్ చాప్టర్ 126 వర్స్ 5 and 6. నేను దినమున నేను మీకు ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా చెప్పాను. కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కోసెదరు. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకొని విత్తువాడు సంతోషగానము చేయిచు పనలు మోసుకొని వస్తాడట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కన్నీటితో విత్తాడు యేసుప్రభు వారు నిన్ను నన్ను. ఆమెన్. యేసుప్రభు వారు సిలువకి వెళ్ళక మునుపు గెస్సమైన చోటికి తోటకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది. అంటే నీ కొరకు నా కొరకు ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. ఇంత ప్రయాసపడి ఆయన శరీరం అంత గాయాలు. అందుకే అన్నాడు మనము మొట్టమొదటి చదువుకున్న భాగములో, ఇప్పుడు గోధుమ కింద చచ్చిపోవాలి. నువ్వు గింజవు, నువ్వు శరీరానికి చనిపోతే, లోకానికి చనిపోతే నీలో గొప్ప కార్యము జరగటానికి యేసయ్య ఈ దినమే ఆరంభించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? ఎస్, ఇష్టపడితేనే కదా ఆయన ఎంత కష్టమని నీకు తెచ్చిస్తాడు. లేదు బ్రదర్, నువ్వు ఎంత చెప్పినా కానీ నువ్వు బాగా పాటలు పాడుతూ నువ్వు వాక్యం బాగా చెప్తాడు, నేను మళ్ళీ వచ్చే వారం నీకు కనపడతానంటే ఈ జనగణమన జై హే జై హే జై హే అనేట్లయితే కథ. నీ జీవితంలో మనం మారు మనసు పొందకుంటే ఒకటి త్రోవ పక్కన ఉండిపోతావు, లేకపోతే బండ మీద ఉండిపోతావు, లేకపోతే కంప చెట్ల కింద ఉండిపోతావు. ఆ ముళ్ళ చెత్త పొదలో అణిగిపోతూ ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో అణిగిపోతూ ఎదగాలని ఉంటావు కానీ ఎదగలేకపోతుంటావు, ఎదగాలని ఉంటావు కానీ ఎదగలేకపోతూ ఉంటావు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు మంచి నేలన నాటాలని ఇష్టపడుతున్నాడు. ఆమెన్. మంచి నేలను పడినప్పుడు అది నూరంతులుగా, అప్పుడు అది చచ్చిపోయిందంట. వ్యవసాయదారుకుడు వేసిన విత్తనము చచ్చిపోతుందే ఎట్లా? చచ్చిపోయినప్పుడే అందులో నుంచి పుడుతుంది ఒక మొలక. ఆమెన్.
ఈ మొలక పుట్టడానికి గల కారణం ఏంటి అంటే దానికి ఒక సహాయం కావాలి. రండి, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 30:30 23 వచ్చినం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. చూడండి, అద్భుతమైనటువంటి కృప ప్రభువారు మనల్ని వెంటాడుతున్నాడు. నువ్వు భూమిలో ఇచ్చేచ్చావు మంచిదే, కానీ దానికి నీరు కావాలా లేదా? నీరు కావాలా లేదా? ఒక వ్యక్తి మంచి బిర్యానీ పెట్టాడు, అన్నం పెట్టాడు, అన్నీ పెట్టాడు, అన్నీ ఇచ్చాడు, నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి. నీళ్ళు ఇవ్వలేదు, లేదు సార్ అయిపోయినాయి అనుకోండి. నువ్వు ఇంత అన్నం పెట్టి కూడా నీళ్ళు ఇవ్వకపోతే అతడు నీళ్ళు కూడా ఇవ్వలేదు అంటాడా? అసలు అన్నీ పెట్టాడు పాపం, అన్నీ నీకు ఏమేమి ఉన్నాయి అన్నీ పెట్టాడు. నీళ్ళు పెట్టలేదు అనుకోండి, నీళ్ళు లేకపోతే అతడు నీళ్ళు కూడా అసలు ఉండేది ఇక్కడే. నువ్వు కడుపు నిండా అన్నం తింటే ఈ కడుపులోకి ఒక గ్లాసు నీళ్ళు పోతే నీది అరిగేది. అర్థమైందండి? నాకంటే వైద్యులు చాలామంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. నాకు కొంచెమే తెలుసు, వాళ్ళు అప్పుడప్పుడు చెప్పుకుంటుంటే నేను వింటుంటాను, అంతే ఇని మీకు చెప్తుంటాను. దీంట్లోకి ఏమండి నీళ్ళు తాగితేనే ఇది అరగటానికి ఆరంభం అవుతుంది. నీళ్ళు లేకపోతే అయిపోయి జైహిందే. ఇక్కడ ఈ విత్తనం పెరగాలంటే, ఈవందో మంచి నేలనది పెరగాలంటే దానికి ఏం కావాలండి? నీరు. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. సభలు కూడా చేస్తామా? ఆ వాక్యము కనుక నీకు ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడనగా, మరలా 23 వచ్చిన మొదటి భాగంలో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును మీకు. భూమి వేస్తుంది, భూమికి ఆకని ఇచ్చాడేసే, పండు. వ్యవసాయదారుకుడు పంట వేసాడు, నువ్వు పండు అని చెప్పటానికి ఆకాశం నుండి దేవుడు వర్షం కుమ్మరించాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి కురిపించాడు? తుంగభద్ర డ్యామ్కి ఎవరు నీళ్ళు తెప్పించారు? ముఖ్యమంత్రి తెచ్చాడా? ప్రధానమంత్రి తెచ్చాడా? ఎవరు తెచ్చారు సార్ నీళ్ళు? దేవుడు కురిపిస్తే దేవునికి దయ వల్ల వాళ్ళందరూ కట్టలు కట్టారు, అంటే డ్యామ్ కట్టారు. ఆ నీళ్ళు నిలబెట్టారు, దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. నీళ్ళు ఎప్పుడు ఎవరికి ఎట్లా అవసరం కావాలో, రైతులకి ఎలా, తాగటానికి ఎలా, ప్రజలకు ఎలానో వాటిని సురక్షితంగా పెడతారు. పెద్ద డిపార్ట్మెంట్ అది, నీరుని వారు భద్రం చేసుకోవటానికి, శుభ్రం చేసుకోవటానికి. దేవుని బిడ్డలారా, పరమ ఆకాశములారా, ఆకాశం పైన జలములారా, 148వ కీర్తన 4వ వచనములో దేవుడు ఆకాశంలో జలములు పెట్టాడు. ఇప్పుడు ఆ నీటిని దేవుడు మనకు కుమ్మరించడానికి ఆయన ఆజ్ఞ ఇస్తేనే, ఆయన తూములు ఇప్పుతేనే ఇప్పబడతాయి. ఆయన గనక మౌనంగా ఉంటే అయిపోయా మన కథ. మంచోనికి, చెడ్డోనికి, క్రైస్తవునికి, అందరికీ దేవుడు నీళ్ళు ఇస్తాడయ్యాడా? ఒకవేళ అదే నీళ్ళు ఒక కులానికో ఒక పార్టీకి ఇస్తే, ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఉందనుకోండి సార్, ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరికి నీళ్ళు ఇస్తారు? ఫస్ట్ మన పార్టీ వాళ్ళకి రా, తర్వాత వాని కథ చూద్దాం అంటారా లేదా? దేవునికి స్తోత్రాలు. ఇట్లాంటివన్నీ ఈ సృష్టిని ఎవని చేతికి ఇవ్వలేదు యేసయ్య. సభలు కూడా తెలుసుద్దామా? వాళ్ళకి ఇస్తే వాళ్ళ రంగు చూపిస్తారు మనకు. దేవునికి స్తోత్రాలు. ఎంత కనికరం గలవాడండి, ఎంత ప్రేమ గలవాడండి ఆయన. మంచివారికి, చెడ్డవారికి, ఏమండి ఆ ముండ్ల పొదలో ఉన్నవారికి, ఆ బండ మీద ఉన్నవారికి, త్రోవ ప్రక్కన ఉన్నవారికి అందరికి నీళ్ళు ఇస్తున్నారా లేదా? అమ్మ మీకు అందరికి నీళ్ళు ఇచ్చండి సార్, నీళ్ళు తాగి ఇచ్చారా? కొందరు బాటలు కూడా తెచ్చి మేము నీళ్ళు తెచ్చిపెట్టాము. మీకు దప్పిక కాకూడదనే ఉద్దేశంతో మరల కూడా మీకు చెప్పాను, ఎండల కాలంలో మజ్జిగ కూడా తెచ్చి పెడతాం. ఎందుకంటే నువ్వు ఇంటికి కోపంగా పోకుండా ఇంటికి పోయి ఆరాంశ నిదానంగా మార్కెట్ చికెన్ పోయి తెచ్చుకోవటానికి, నిదానంగా కొంచెం బీపీ షుగర్ అని తగ్గిపోయి టండ్ అయిపోతే, ఎండకు ముందే ఎండ మళ్ళీ నీకులు దప్పిక ఇంటికి పోతే ఇంకా బైబిల్ అంతా ఇసిరి పారేసి భార్య భర్తలు కొట్లాడుకుంటా, ఈ చర్చి వద్దు, ఏమొద్దు, వద్దంటే పోయింది, ఇది వద్దంటే పోయిందని వాడు కఠినస్తుడు, వాడు చర్చికి రాకుండా భర్త ఇంత తోడు ఏం చేస్తున్నాడు, మీ పాస్టర్కి ఏం పని లేదు, మా పాస్టర్కి ఏం పని లేదు, ఇదే పని. హల్లెలూయా. ఏం పని అండి పాస్టర్ గారికి? ఇదే పని పాస్టర్ గారికి. కరెక్ట్, నాకు ఏం పని లేదు, ఇదే పని నా పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బాల్యమంతా నేను కష్టపడ్డాను, నేను చెయ్యని పని లేదండి. వ్యవసాయదారుని కుమారునండి నేను. పాలు పిసికాను, గడ్డి కోసాను, కసు కొట్టాను, పేడకళ్ళు మోసాను, రుచి ముద్ద పోసుకున్నాను, అన్నీ చేశానండి. దిగుడు బావి నీళ్ళు తెచ్చాను, చేతుడు బావి నీళ్ళు తెచ్చాను, నాటు వేసాను, నాటు పెరికాను, అన్నీ చేశాను, కళ్ళంలో గింజలు అన్నీ చేశాను. నేను చేయని పని లేదు. దేవుడు నాకు కొన్ని అనుభవాలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, సైనికుడిగా ఉన్నప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డాను, ఇష్టపడ్డాను.
నా యొక్క డాక్యుమెంట్లు, నా యొక్క రికార్డు మీరు చూస్తే నా రికార్డులో ఏమనుందంటే గుడ్డు ఎక్సలెంట్ కాదు రాసింది. గుడ్డు కాదు, గుడ్డు ఎక్సలెంట్ కాదు, ఎగ్జాంపులరీ రాశారు. ఈ అబ్బాయి ఎగ్జాంపులరీ, మాదిరికరమైన వాడని రాసి. ఎప్పుడైనా మీరు రండి, నా డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. సభలకు చూపిస్తుందామా? ఎగ్జాంపులరీ ఉందండి నాకు. నేను డిశ్చార్జ్కి అప్లై చేస్తే, ప్రభాకర్ నువ్వు ఎందుకు పోతావు, మంచి స్థానంలో ఉన్నావు కానీ, నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ నా యేసయ్య నన్ను బ్రతికించాడు. నా యేసయ్య సేవ చేయటానికి నేను వచ్చాను. కృప చూపించాడు. రండి ముగించుకుందాం. అది విస్తార సార రసములు గలదై ఉండును. భూమి మీద పండిన పంట నీకు ఆరోగ్యమునిస్తుంది. అది విస్తార సార రసము గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయుదురు. ఆమేన్. పశువులు అనగా ఇక్కడ దేవుని బిడ్డలు, పిల్లలు, గర్భఫలము ఏ కొరతలు లేకుండా దేవుడు నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. హల్లెలూయా. తన బిడ్డలు నమ్మిన వారికి ఏ కొరతలో ఉండవండి, ఏం కొరతలో ఉండవండి. సింహం పిల్లల ఆకలి కలిగి మౌనముగా ఉండునేమో కానీ తన నమ్మిన బిడ్డలకి ఏ మేలు కొదవ ఉండనే. ఎంతమందికి ఇటువంటి అనుభవం కావాలి? దేవ, ఇటువంటి అనుభవం నాకు కావాలా. అందుకంటాడు, గోధుమ గింజ భూమిలో పడి సచ్చిన ఎడల సావాలా లేదా? ఏం మాట చెప్పావా పొద్దున్నే, సావమంటావును అంటే? యేసుప్రభు వారు చనిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో దేవుని మహిమతో నింపబడ్డాడు ఆయన. రండి ఆ మొదటి మాట మరొక్కసారి చదువుకొని ముందుకెళ్దాం. అనగా యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకునని నేను మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆ 23వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆమేన్. ఆయన మనిషి కుమారుడికి వచ్చాడు. తన కుమారుడైన నిన్ను నన్ను, తన కుమార్తె నిన్ను నన్ను మహిమ పరచడానికి వచ్చాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎస్ దేవా, నాయన, నేను ఈ లోకానికి చచ్చిపోయినప్పుడే నా జీవితంలో నీవు, నా జీవితం ద్వారా నీవు మహిమ పొందుతావు. కృప చూపు, దయపాలించు నాయన. నీ కృపలో నన్ను పెంచు ప్రభువా. తండ్రి, గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును. యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరగా రానై ఉన్నాడు. అలాగనే నిన్ను నన్ను, నీకు నాకు యేసయ్య పునరుత్థాన శక్తి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలా మహిమపరచబడినాడో నిన్ను కూడా తన మహిమతో నింపబడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీలో ఉన్న ఈ విత్తనాన్ని నీవు చేయిజార్చుకోవద్దు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పడిపోయినటువంటి విత్తనానివా, రాతి నేల మీద ఉన్నటువంటి విత్తనానివా, ముండ్ల పొదల్లో ఇరుక్కొని పోయిన విత్తనానివా, మంచి నేలన యోగ్యమైన మనస్సు, మంచి మనస్సు కలిగినటువంటి పొలానివా? దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, నువ్వు బాగా పండాలని, నీ బిజినెస్ బాగా రావాలని, నువ్వు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాలని, నిన్ను ఆశీర్వాదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఒక్కసారి సరి చేసుకో, నామకార్థంగా ఉండొద్దు. అందుకే ప్రభు కృప చేత ఈ దినాలలో ప్రపంచంలో ఉన్న చర్చిలన్నీ కూడా తెరవబడ్డాయి. క్రైస్తవులు అనబడిన వారు అనేకులు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా కొరకు నువ్వు మరణించావయ్యా, తిరిగి లేచావు స్వామి, తిరగా రానై ఉన్నావయ్యా. మేము ఈ లోకానికి చచ్చిపోయినప్పుడు మా జీవితంలో విస్తారమైన పంట. దేవా స్తోత్రాలు తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మేము స్తుతిస్తున్నాం. మా జీవితం మూడుబారిపోయింది, మొద్దుబారిపోయింది. బండ మీద ముళ్ళలో ఎదగలేకపోతున్నాం. అనుకుంటాం, ఏమేమో చేయాలని అనుకుంటున్నాం కానీ చెయ్యలేకపోతున్న జీవితాలు ప్రభువా. అనుకుంటున్నాం కానీ అది రాత్రి కాలంలో భోజనం చేసినట్టయింది, కలలో భోజనం చేసినట్టు అయిపోయింది. కలలో భోజనం చేస్తే కడుపు నిండదు బాబు. నువ్వు ప్రాక్టికల్గా తప్పకుండా నీ స్వాస్థ్యంతో నీవు భోజనం చేసినప్పుడు నీ నోటితో, అప్పుడే నీ కడుపు నిండు పడుతుంది. కలలో చేస్తే కాదు నాన్న.
అనుకుంటావు అన్ని విషయాలు, చేయలేకపోతావు. ప్రయోజనమేముంది చెప్పు? ఎస్, నేను నీ కొరకు జీవిస్తాను, నేను నీ కొరకు జీవిస్తాను. అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నిన్ను అందరూ చూడాలని ఇష్టపడుతున్నారంటే యేసయ్య మంచి మాట చెప్తున్నాడు, పిలుపు పిలుపు. అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం అన్నప్పుడు పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పినప్పుడు, ఆంద్రే పిలుపు వచ్చి యేసుతో చెప్పినప్పుడు, అందుకు యేసయ్య అంటాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. నిన్ను మహిమపరిచే గడియ వచ్చింది. బ్రదర్, సిస్టర్, కుటుంబమా, దేవుడు నిన్ను మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఈ మంటితోనే చేశాడని గుర్తు చేసుకో. ఈ మంటిలోనే దేవుని యొక్క మహిమను పెట్టాడు. ఈ మంటి జీవితాన్నే, ఈ మంటి ఘటాన్నే తన మహిమగా మనలో వాడుకుంటాడు. ఎస్, దేవుని కనపరుద్దామా? ఎస్, చప్పట్లు కొడదామా? ఎస్, అలసిపోకుండా దేవుడు చూద్దామా? ఆకలి విడిచిపెడదాం, దేవుని కొరకు జీవిద్దాం. మర్చిపోదాం, అన్ని చచ్చిపోదాం లోకానికి. క్యా ఫర్క్ పడతా హై? మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అలసిపోకుండా చప్పట్లు కొడదామా? జీవిస్తామా? ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలముల ఊటైనా నీ ఓరనను నాటితివా. జీవజలముల ఊటైనా నీ ఓరనను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్ళలో సమృద్ధిగా మేస్తాయి. నీ ఒక్కగాను ఒక బిడ్డను, ఒక్కగాను ఒక కూతురును, ఒక్కగాను ఒక కొడుకును ఇస్సాకు వలె ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలందరినీ దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు.
నీ పిల్లలందరినీ, నీ మనవలను మనవరాలను దేవుడు దీవిస్తున్నాడు. నీ రాబో సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు నువ్వు చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద, అది ముండ్ల పొదలా, అది గచ్చ పొదలా, బండ మీదనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాలో ఉన్న ఈ గచ్చ పొదలు, ముళ్ళు, బండబారిపోయిన జీవితము, త్రోవ ప్రక్కనటువంటి జీవితాన్ని తీసివేసినప్పుడు యేసయ్య నీకు మంచి నేలన సార విస్తార రుచికరమైన మృదు మాధుర్యముతో నిన్ను నింపుతాడు యేసయ్య. నీ కుటుంబాన్ని దీవిస్తాడు యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ విధంగా మీ సన్నిధానంలో ఉండి కృప మాకు ఇచ్చారు. గోధుమ గింజ భూమిలో నాటబడి అది చావక ఉండిన అది ఒంటిగానే ఉండును, చనిపోతే విస్తారమైన పంట ఫలిస్తుందని చెప్పారు. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది తండ్రి. ఆ గడియ మాకు కూడా వచ్చింది. ఈ మంటి దేహములో నుండి నీ మహిమను మేము చూడాలని ఆశపడుతున్నాం. మీ మహిమను చాటే కృప మాకు అనుగ్రహించండి స్వామి. నీ ప్రియ బిడ్డలు తిరిగి వెళ్తున్నారు, దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచి వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారు నమ్ముతూ, శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము, సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడున్న మనందరికీ యేసయ్య విస్తారమైన కృప పరిపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.